హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు తెలంగాణ టెట్ ఎగ్జామ్లో భాగంగా మార్నింగ్ సెషన్లో తెలుగుకు సంబంధించిన కొన్ని క్వశ్చన్లు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎలాంటి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, వాటికి సరైన ఆన్సర్లు ఏంటి అనేటి మనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు కొన్ని క్వశ్చన్లు అయితే డిస్కస్ చేద్దాం. ఈరోజు తెలుగులో వచ్చిన క్వశ్చన్ చూసుకున్నట్లయితే చెరబండ రాజు యొక్క అసలు పేరు అడగడం జరిగింది. చెరబండ రాజు యొక్క అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి. దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అవని యొక్క అర్థం అడగడం జరిగింది. అవని అంటే అర్థం ఏంది అని అడగడం జరిగింది. అవని అంటే భూమి, పృథ్వీ, వసుంధర. అవని అనగా భూమి, పృథ్వీ, వసుంధర, ఇవి అవని అనే దానికి అర్థాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నీటిలో పడిన తేలుతుందా, దీనికి అలంకారాన్ని తెలపండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది చేకానుప్రాస అలంకారం అండి. చేకులు అనగా జంట అని అర్థం. అర్ధభేదంతో కూడినటువంటి రెండు హల్లుల జంట పక్క పక్కనే వస్తే అది చేకానుప్రాస. అర్ధభేదం ఉండాలి ఈ రెండు పదాల మధ్య. అలాంటి పదాలు పక్క పక్కనే వస్తే అది చేకానుప్రాస అలంకారం అవుతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి చేకానుప్రాస అలంకారం. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే బతుకమ్మ పండగ ఏ మాసంలో జరుపుకుంటారు అనేది క్వశ్చన్. సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలో వచ్చేటువంటి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున మొదలుకొని 9 రోజుల పాటు బతుకమ్మ పండగ అనేది జరుపుకుంటారు. బతుకమ్మ ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి రోజున మొదలుగానుంది. 9 రోజుల పాటు ఆడుకుంటారు ఈ పండగను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సుమతి శతకాన్ని రచించింది ఎవరు? సుమతి శతకాన్ని బద్దెన రచించాడు. ఈయనకు మరొక పేరు భద్రభూపాలుడు అని కూడా పిలుస్తారు. ఈయనని సుమతి శతకాన్ని రచించింది బద్దెన లేదా భద్రభూపాలుడు. సుమతి శతక పద్యాలు కందం అనే ఛందస్సులో ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే తొక్కుడు బండ ఎవరి రచన? తొక్కుడు బండ అనేది ఎవరి రచన? దీనికి ఆన్సర్ చూసుకున్నట్లయితే టి కృష్ణమూర్తి యాదవ్. ఈయన రచించిన తొలి కవితా సంపుటి తొక్కుడు బండ. తొక్కుడు బండతో సాహితీ ప్రపంచంలోకి అడుగుపెట్టారు కృష్ణమూర్తి యాదవ్. ఈయన రచించిన రెండవ కవితా సంపుటి వచ్చేసి శబ్నం అనేది రెండవ కవితా సంపుటి. మొదటిది తొక్కుడు బండ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. రంగనాథ రామాయణాన్ని ఎవరు రచించారు అని క్వశ్చన్ అడగడం జరిగింది. రంగనాథ రామాయణాన్ని రచించింది గోన బుద్ధారెడ్డి. ఆయన తండ్రి అయిన విఠల రంగనాథుని పేరు మీదుగా ఈ రంగనాథ రామాయణాన్ని రచించడం జరిగింది. వాల్మీకి రామాయణం అనేది సంస్కృతంలో ఉంటుంది. తెలుగులో తొలి రామాయణంగా రంగనాథ రామాయణాన్ని పిలువడం జరుగుతుంది. తెలంగాణలో రచించబడ్డ తొలి కావ్యం రంగనాథ రామాయణం. తెలుగులో తొలి రామాయణం రంగనాథ రామాయణం. దీన్ని రచించింది గోన బుద్ధారెడ్డి. ఈయన కాకతీయులకు సామంతుడుగా ఉన్న టైంలో దీన్ని రచించడం జరిగింది. ఆయన తండ్రి అయిన విఠల రంగనాథుని పేరు మీదుగా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృద్ధి సంధికి ఉదాహరణలు. ఏక ప్లస్ ఏక, ఏకైక. దీనిలో అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, అకారానికి ఓ అవులు పరమైతే ఔకారము, అలాగే అకారానికి రూరులు పరమైతే ఆర్కారం అనేది ఆదేశం అవుతుంది. దీనిలో చూసుకున్నట్లయితే ఏకైక అకారానికి ఏకారము, ఏకైక ఐ అనేది వస్తుంది. వన ఔషధి, వన ప్లస్ ఔషధి, వనౌషధి ఔకారం వస్తుంది. దశ ప్లస్ రుణం, దశార్ణం ఆర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. వృద్ధి సంధికి సంబంధించిన ఇవి ఉదాహరణలు. నెక్స్ట్ క్వశ్చన్. అచ్చోటు విడదీసిరాయగా. దీనికి సరైన సమాధానం ఆ ప్లస్ చోటు అవుతుంది. దానికి సంబంధించి పూర్తి వివరణ చూసుకున్నట్లయితే ఆ, ఈ, ఏ అనే సర్వనామాలను త్రికాలంటారు. త్రికము మీద అసంయుక్త హల్లునకు ద్విత్వం వచ్చి చేరుతుంది. అసంయుక్త హల్లు అనగా ఎటువంటి ఒత్తు లేని హల్లును అసంయుక్త హల్లు అంటారు. అచ్చోటు విడదీసిరాయగా ఆ ప్లస్ చోటు అనేది అవుతుంది. చూసుకుంటే రాజు అనే పదానికి నానార్థాలు చూసుకున్నట్లయితే చంద్రుడు, ఇంద్రుడు, ప్రభువు, యక్షుడు, భూపాలుడు. రాజు అనే పదానికి ఇవన్నీ కూడా నానార్థాలుగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కర్షకుడు అనే పదానికి పర్యాపదాలు చూసుకున్నట్లయితే రైతు, హాలికుడు, కృషివలుడు, కాపు, సైరికుడు. ఇది సైరికుడు. ఇవన్నీ కూడా రైతుకు పర్యాపదాలు. కర్షకుడు, రైతు, హాలికుడు, కృషివలుడు, కాపు, సైరికుడు ఇవన్నీ కూడా పర్యాపదాలుగా చెప్పవచ్చు. టెట్ ఎగ్జామ్లో ఈరోజు మార్నింగ్ సెషన్లో వచ్చిన తెలుగు దానికి సంబంధించిన ఆన్సర్లను అయితే
మీకు అందించడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.